గురుగారు ఇప్పుడు మనకేదైనా ఒక సమస్య ఉందనుకోండి, చాలామంది చెప్తారు, "ఈ వ్రతం చేసుకోండి, ఈ హోమాలు చేసుకోండి, మీకున్న సమస్య అనేది తొలగిపోతుందని" చెప్తూ ఉంటారు. నిజంగా మన సమస్యలకి, ఆ హోమాలకి ఏమైనా సంబంధం ఉందంటారా? కోరిక అనేది తీరడానికి గూడా? హోమం ఎందుకు చేస్తారు? వ్రతం ఎందుకు చేస్తారు? మీ వ్రతం చేసినప్పుడు కథలుంటాయి కదా! అవునండి. ధర్మరాజు ఈ వ్రతమును ఆచరించి జ్ఞాతులతో పోగొట్టబడిన రాజ్యమును పొందెను. హ్మ్. సాంబుడు ఆచరించి కుష్ఠవ్యాధి నుండి అని కథలన్నీ చెప్తూ ఉంటారు. అది చూసి మన వాళ్ళు ఏమనుకుంటారంటే, వ్రతం చేసేటప్పుడు మనం చాలా సార్లు చెప్తూ ఉంటాను. మీకు వ్రతం అయినా సరే, హోమం అయినా చేయడానికి ముందు అమ్మవారితో మాట్లాడాలి మీరు. హ్మ్. మాట్లాడి డైరెక్ట్‌గా ఇంతకుముందు భాస్కర్ రాయని వారు, రామదాసు. రామదాసు ఇంకా 2 ఆకులు ఎక్కువ చదివి ఎవడబ్బా సొమ్మని కులుకుతూ ఉండేవు అవును. అని అంత లెవెల్‌కెళ్ళిపోయారు. హ్మ్. అంటే అంత చనువు ఉండేది. వాళ్ళకి ఆ హక్కు కూడా ఉంది. ఎందుకంటే నిరంతరం రామ నామం తప్పితే ఇంకోటి పలకలేదు వాళ్ళు. హ్మ్. మనం అలా లేకపోయినా మామూలు జీవులం కాబట్టి ఎవరైనా ఇప్పుడు రాహు ఉంది. రాహు బాగులేనప్పుడు మేమేం చెప్తాం? వారాహి హోమం చేయండి అంటాం. హ్మ్. వారాహి మంత్రం చెప్పి హోమం చేయండి అని. అంటే వారాహి మంత్రం వాళ్ళకి ఉంటే, లేదంటే మా మా వాళ్ళ చేత చేయించుకోండి. మళ్ళీ ఇలా అన్నానని మీ వాళ్ళు అనుకుంటారు దీనికి ఏదో డబ్బులని. మా పీఠంలో ఏ పూజకి కానీ, ఏ మంత్రానికి కానీ, ఏ ప్రశ్నకి కానీ ఏమీ తీసుకోం. హ్మ్. చాలామంది అడుగుతారు మీ ప్రశ్నకి ఎంత తీసుకుంటారు? ఎందుకు తీసుకోవాలి అసలు నేనేం చేస్తున్నాను? అలవాటైపోయింది జనాలకి. అంచేత ఈ దీనికి ఈ హోమం చేయండి. కాలభైరవాష్టకం చదవాలి. హ్మ్. అలాంటివి చెయ్యండి అంటే, మనం ఏం చేయాలి? పరిహారం చెప్పారు. ఒక్కరోజు ముందు, అది చేసే ముందు భగవంతునితో మాట్లాడాలి. హ్మ్. నేను నేనేం చేయను ఇలాంటి ప్రాబ్లమ్ వచ్చింది నాకు. రాహు వల్ల దెబ్బలాటలు అవుతున్నాయి. రాహు అంటున్నారు. హ్మ్. ఎందుకు అవుతున్నాయో తెలీదు. వాళ్ళు ఇదిగో ఈ హోమం చేయమన్నారు. దీనివల్ల ఎలాగో ఒకలాగా నువ్వు ఆ కష్టాల నుండి నన్ను గట్టెక్కి తల్లి అని అప్పుడు మాత్రమే మీ దృష్టి సమస్య మీద ఉండాలి. నేను చెప్పినట్టు చేస్తే 100% ఫలిస్తాయి. ముందు మన సమస్య అనేది అమ్మవారికి చెప్పుకోవాలి. సమస్యను చెప్పుకుని నేను సంకల్పం మొదలెట్టాక నా దృష్టి సమస్య మీద ఉండకూడదు. హ్మ్. ఎందుకంటే నీకు చెప్పేసాను కదా! అవును. నువ్వు తీర్చేస్తావు. నాకు నమ్మకం. మళ్ళీ చెప్పను. హ్మ్. పదే పదే చెప్పుకుంటుంటే నమ్మకం లేనివాడు చెప్తాడు. హ్మ్. అంచేత హోమం చేసేటప్పుడైనా, వ్రతం చేసేటప్పుడైనా పూర్తి దృష్టి దాని మీద ఇప్పుడు సత్యనారాయణ వ్రతమే ఉందండి. ఏడాదికోసారి చేసుకుంటే అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి అని అంటారు. అవును. మరి మనం ఎన్నిసార్లు చేసినా ఏ పని నెరవేరటం లేదు. మన ఆలోచన అనేది. ఇది. ఎందుకు? సూర్యగ్రహం ఆవాహయామి. ఎలా హ్మ్. పెడుతున్నాను నేను? ఎంత భక్తిగా పెట్టాలి? ఓర్పు ఉందా నాకు? 4 గంటలు పడుతుంది సత్యనారాయణ వ్రతం సరిగ్గా చేస్తే. హ్మ్. టైం అయిపోతుంది అరగంటలో చేసేయలేరా? ఆఫీస్ టైం అవుతుంది అంటాడు. హ్మ్. అలా చేసే వ్రతాలు ఏవీ ఫలించవు. అవును. సూర్యగ్రహం ఆవాహం తర్వాత ఆ తమలపాకు మీద నీళ్లు పోయండి అంటాడు హ్మ్. ఈ పురోహితుడు కూడా. తమలపాకు అయితే సూర్యగ్రహం ఎక్కడ పోయింది? హ్మ్. సూర్యగ్రహం మీద నీళ్లు పొయ్యండి అనే స్థితిలో పురోహితుడు ఉండాలి. అవును. నేను తమలపాకు కింద చూస్తున్నాను. ఎప్పుడు తమలపాకే నాకు. హ్మ్. సూర్యగ్రహం అవ్వలేదు. గమనించారా? అవునండి. అంచేత నా దృష్టి తమలపాకు ఇలా పెట్టాలా, అలా పెట్టాలా దాని మీద ఉంది. హ్మ్. ఇలాగా దృష్టి దేని మీద ఉండాలో దాని మీద లేకపోవడం వల్ల వ్రతాలు అనుకున్నవి నెరవేర్చలేము. పూర్వకాలంలో రాజులు కూడా దశరథుడు ఏం చేశాడు? పుత్రకామేష్టి యాగం చేశారు. పుత్రుల్ని పొందారు. అవును. సో, పరిహారాలు చేసి ఫలితాలు సాధించిన వాళ్ళు గొప్పవాళ్ళు బోలెడు మంది ఉన్నారు. హ్మ్. మనకెందుకు అవ్వట్లేదు అంటే ఇదే మెయిన్. వాళ్ళ దృష్టి పరిహారం చేసేటప్పుడు అమ్మవారి మీద ఉంది తప్పితే సమస్య మీద ఉండదు. చాలా వరకు చేసే తప్పు సమస్య మీదే సమస్య మీద ఉండదు. ఉంటుంది. ఎంతసేపు నా సమస్య తీరాలి, నా సమస్య తీరాలి, నా సమస్య తీరాలి. అవును. రైట్? ఇప్పుడు హోమం చేస్తారు. హోమం చేసినా, వ్రతం చేసినా శాస్త్రం ఏం చెప్తుంటే లోభత్వం పనికిరాదు అంటారు. హ్మ్. అంటే ఏంటి? పిసినారితనం పనికిరాదు. హోమంలో ఏం చేస్తారు? పూర్ణాహుతి వేస్తారు. అవును. పూర్ణాహుతికి ఏం వేస్తారు? ఓ చీరో, ఓ రవికి ఒకటో వేస్తారు. బజారుకెళ్ళి వాళ్ళు కొన్నప్పుడు ఏమంటారు?
చీర ఇవ్వండి, రౌతులు కూడా ఇవ్వండి. అతను అడుగుతాడు, మామూలుదైనా పర్లేదు. పూజ కాండి ఆ! అని. ఆ పూజకేనండి. హోమంలో అంత వేసేదే అండి కేవలమా? అని అంటారు. అంత లోకువా పూజ అంటే? నీకు అవును. ఆ పూజ ఏం పనికొస్తుంది? అవును. అవునా కాదా? అంతే అండి. హోమంలో కొన్ని అంటే అటు జల్లెల్లా పెట్టిన ఒక గుడముక్క ఇస్తాడు. హ్మ్. అదేదో నన్ను పెద్ద మహా గొప్ప ఉపకారం చేస్తున్నాడు, పూర్ణాహుతులు వేసి నన్ను రక్షించండి. ఎందుకు రక్షిస్తుంది? నువ్వు కట్టుకునే చీరలు అవన్నీ పట్టు చీరలా? 10,000, 15,000. హ్మ్. ఆవిడకి చిన్న మంచి మామూలు బ్లౌజ్ పీస్ వేయలేవు. అంతే. ఆ లోభత్వం చూపించడం వల్ల కూడా హోమాలు పనికిరావట్లేదు. హ్మ్. ఇంకోటి, హోమం చేస్తున్నారు. కరెక్ట్‌గా స్వాహ అన్నప్పుడు వేయాలి ఆహుతి. హ్మ్. ఎందుకు? స్వాహ అన్న సౌండ్ ఆ హోమదేవతకి ట్రిగరింగ్ మెకానిజం. హ్మ్. ముందే చెప్తాడు. త్రిణినాం మరుణాభం బద్ధమౌలిం శశుక్లాం సుఖమరుణం అనేకాకల్పం అంబోసస్తం అభిమత వరశక్తిం స్వస్తిగాపీతి హస్తం నమత కనక మాలాలంకృతాంశం కృషానం అని ఒక వాక్యం చెప్పి హోమం మొదలెడతారు. అమ్మ అగ్నిదేవా, నేను స్వాహ అన్నప్పుడు నువ్వు పైకి లేచి చేతితోటనే అందుకో హ్మ్. నేను చేసింది, లేదా నోరు తెరిచైనా అందుకో. అందుకుని ఈ మంత్రం ఈ ఈ పదార్థం వెనకాల నేను చెప్పిన మంత్రం చూసి, ఆ మంత్రం ఏ దేవతకి చెందుతుందో చూసి ఆ దేవతకు అందించేసి, హ్మ్. ఓం గం గణపతియే నమః స్వాహ, గమ్ అన్నారు వెంటనే గణపతికి వెళ్ళిపోవాలి. అవును. కానీ పుచ్చుకోవడం ఆ అన్నప్పుడు నోరు తెరుస్తారు. హ్మ్. నేనేం చేస్తున్నాను, సగం మంది చేసి హోమాలు టీవీల్లో కూడా చూస్తాం. వాళ్ళు అలా వేస్తుంటారు, ఎప్పుడో స్వాహ చెప్తూ ఉంటారు, హ్మ్. మధ్య మధ్యలో అటు చూస్తారు. ఇవి పనిచేయవు. హ్మ్. కరెక్ట్గా నిబద్ధతతో స్వాహ స్వాహ అన్న టైం కరెక్ట్గా వేయగలిగితే, ఆ నెయ్యి కూడా హోమానికి అని డాల్డాలు వాడుతూ ఉంటారు, హ్మ్. ఉన్నారు మహానుభావులు. నేను ఏది వాడతానో అదే వాడాలి. మనం ఏదైతే ఉపయోగిస్తామో విశేష ద్రవ్యాలు ఉన్నాయి. గణపతి హోమం ఉంది, దానికి అష్టద్రవ్య హోమం ఉంది. హ్మ్. అని ఏమిటి? చెరక ముక్కలు, బెల్లం ముక్కలు, కొబ్బరి ముక్కలు, గంధము, గరిక, ఉండ్రాళ్ళు, అరటిపండు ముక్కలు, స్వామికి ఇవాళ సంబంధించి. ఇలావన్నీ చేసి 8 ద్రవ్యాలు సేకరించి వేస్తారు. హ్మ్. శాస్త్రంలో ఏం చెప్పారో అది నువ్వు పక్కాగా చేస్తే, ఇందాక నేను చెప్పినట్లు దృష్టి భగవంతుని మీద ఉంచి సమస్య మీద ఉండకుండా చేస్తే, అందుకే సమస్యని ముందు చెప్పుకోరు హోమంలో. హ్మ్. సంకల్పం చెప్పినప్పుడు కూడా కాశ్యప గోత్రోద్భవ వెంకట సూర్యపారాశమనామైతే గణపతి ప్రీతిద్దం హోమం కరిష్యే ఏదో చెప్పేస్తాం. చివరగా చెప్పుకోవాలి. అది తెలివైన వాడు చేసే పని. హ్మ్. అయినా ఏదో హోమం చేసాం కదా, కాస్త ఈ ఫైల్ మీద సంతకం పెట్టు ఆ! అంటే వాడు పెడతాడు సంతకం. అప్పుడు అదే మంత్రం లాస్ట్లో అనయా మయాకృత ఏతత్ హోమ ఫలేన అస్మిన్ సంకల్పిత సకల సంకల్ప సిద్ధితం. హ్మ్. ఇలాగ పద్ధతితో మీరు చేసే హోమం కానీ ఒక వ్రతం, అనవరతం వ్రతం అన్నాడు. వ్రతం అంటే ఏంటి? సత్యనారాయణ వ్రతం కథలో కూడా చెప్తాడు. ఆ బ్రాహ్మణుడు ఉదయాన్నే నిద్ర లేచి స్నాన సంధ్య అనుష్ఠానాలు అప్పటి నుండి మొదలవుతుంది మీ వ్రతం. అవును. నారాయణ 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 అనుకుంటూ వ్రతం అయిపోయి పడుకుని దాకా చెయ్యగలిగితే అది హ్మ్. సత్యనారాయణ వ్రతం. అందుకే వ్రతం అంటే ఆ రోజంతా చేయాల్సింది, ఒక గంట కానీ చేయాల్సింది కాదు. మరి ఇప్పట్లో అలా చేస్తున్నాం మనం. లేదండి. ఆ? అలా లేదు. ఒక 20, 30 నిమిషాల్లో అయిపోతుంది వ్రతం మరి అనేది. వ్రతము అనగానే ఆ పదంలోనే ఆ రోజంతా, అంటే మరీ చాదస్తంగా నేను చెప్పట్లేదు, సాధ్యమైనంత వరకు హ్మ్. ఆ బియ్యం పరుస్తున్నప్పుడైనా సరే నామం పెట్టుకోవడం. పోనీ నువ్వు అది చెప్పవు, పక్కన నువ్వు నామం పెట్టు, హ్మ్. ఓ స్తోత్రం పెట్టు, అది వింటూ చేయి. అంతేగాని విసుక్కుంటూ వాళ్ళ మీద విసుక్కుంటూ వీళ్ళ మీద విసుక్కుంటూ చేసి వ్రతాలు పని చేయట్లేదంటే ఎందుకు పని చేస్తాయి? అవును. వ్రతాల్లో తప్పులు లేదు, హ్మ్. హోమాల్లో తప్పు లేదు, 100% మనం అనుకున్నవి నెరవేరుతాయి. కానీ మనలో లోపం ఉంది. హ్మ్. ఈ లోపాలన్నీ సరి చేసుకుని అమ్మవారి మీద భగవంతుని మీద దృష్టి పెట్టుకుని మనం చేయగలిగితే ఈ నెయ్యి వేసినందువల్ల అహంకారం నశిస్తుంది. హవిస్సు పాయసం వేసినందువల్ల మనలో నిబంధన రహిత ప్రేమ హ్మ్. ఉప్పొందిస్తుంది. మిగతా ద్రవ్యాలు అంటే పేలాలు, వనమూలికలు, అవును. పిప్పళ్ళు, ద్రవ్యాలు తిప్పతీగ, వేస్తూ ఉంటారు. బోల్డ్ ఉన్నాయి. ఇవన్నీ వేసినంత కాలి ఆ పొగ వల్ల ప్రకృతిలోని శక్తులు తృప్తిపడి మనం అనుకున్నవి నెరవేరుతాయి. ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా మంచి మంచిదంటారు ఆ చాలా ద్రవ్యాలు ఇది వాసన ఇంత నుంచి. ఉంది కథ వెనకాతల. హ్మ్. వీళ్ళు ఇవేం చెప్పకుండా నేను ఈ హోమం చేశాను నాకు ఫలితం లేదు హ్మ్. అని అంటున్నారు. కానీ ఇవన్నీ పాటించి ఒక హోమం చేయమండి, అవును. తప్పకుండా ఫలిస్తుంది. అయితే గురుగారు ఇప్పుడు కొన్నిసార్లు మనం హోమం చేసేటప్పుడు గానీ, ఏదైనా పూజ చేసేటప్పుడు ఆ హోమంలో దేవుడి యొక్క రూపం కనిపిస్తూ ఉంటుంది.
ఇది ఏ విధంగా సాధ్యమవుతుందంటారండి? ఒక్కొక్కళ్ళ ఆలోచన విధానం. హ్మ్. ఇప్పుడు మీలో నాకు అమ్మవారు కనిపిస్తుంది అంటారు. హ్మ్. వాళ్ళకి మామూలు యాంకర్ కింద కనపడతారు మీరు. నేను అమ్మవారు అంటాను. హ్మ్. వాళ్ళు యాంకర్ అంటారు. నిజమే. కానీ నేను ఏ దృష్టితో చూస్తానని. అది ఒక్కొక్కప్పుడు పొగ వస్తుంది కదా! అవును. ఆ పొగలో ఒక ఆకారం వస్తుంది. కనిపిస్తుంది. రావడం ఖాయం. హ్మ్. మేము చేసినప్పుడు కూడా వస్తుంది. కానీ అది ఎలా ఉండాలంటే, ఈ మంట వచ్చినప్పుడు నువ్వు వెతుక్కోకుండా కనపడాలి. హ్మ్. వీళ్ళేం చేస్తారు, పూర్ణావతప్పుడు ఫోటోలు తీసి ఇట్లా ఎక్కడైనా అదిగో అది కన్ను, ఇదిగో ఇది ముక్కు, ఎంత చూడు ఇది వినాయకుడ, అది ఇది ఫేస్బుక్‌లో పెట్టేయడం. అవును. నేను ప్రకటన అవుతుంది కాదు. హ్మ్. నిజంగా ఇప్పుడు పెద్ద పెద్దవాళ్ళు హోమాలు చేస్తున్న కృష్ణ హోమం చేస్తే కృష్ణుడు ఇలా రూపం పిల్లను గ్రో గురించి. పట్టుకుని చూసారా మీరు? చూసానండి. చక్కగా వస్తారు. హ్మ్. దేవతా స్వరూపం. ఎందుకంటే మీరు ముందు గణపతిని ఆవాహన చేసి దాని మీద అగ్నిని ఆవాహన చేసి ఆ అగ్ని మీద దేవతని ఆవాహన చేస్తారు హోమంలో. హ్మ్. తప్పనిసరిగా దేవత ఒక రూపు సంతరించుకుని రావడానికి ఆస్కారం ఎంతైనా ఉంది. హ్మ్. అది మీరు చేసినటువంటి హోమం ఎంత శ్రద్ధగా చేశారో అని. హ్మ్. కానీ అక్కడ అందరికీ కనబడాలన్న రూల్ ఏం లేదు. అక్కడ అదే అండి. వస్తుంది. కొంతమంది అనుకుంటారు. అంటే ఈ విషయం విని హోమం చేశాను మాకు కనిపియలేదేంటండి, వేరే వాళ్ళ దాంట్లో కనిపిస్తది అని అంటూ ఉంటారు. రాత అంతే. నీకు సినిమాల్లో కూడా చూస్తాం. వాడికి కనబడుతుంది, వీడికి కనబడదు. కనిపియట్లేదు. ఏమిటంటే నీ భక్తి అటువంటిది, వాడి భక్తి అటువంటిది హ్మ్. అని అనుకోవాలి. కానీ వాడు భ్రమపడ్డాడు. హ్మ్. ఈ గోడలో కూడా పెయింటింగ్ సరిగ్గా వాడు అక్కడక్కడ వదిలివేస్తే సాయి కనబడుతూ ఉంటాడు కొంతమందికి. అవునండి. ఏంటి ఆ వదిలినటువంటి ఆ ప్రదేశాలు అటువంటివి అన్నీ కలిపితే ఒక సాయిలా కనబడుతూ ఉంటుంది. హ్మ్. వీడికి పెయింటింగ్ సరిగ్గా వేయలేదనే కనబడుతుంది. నీ అదే. బుద్ధి అలా ఉంది. హ్మ్. నాకు సాయి కనబడుతున్నాడు, నీ పెయింటింగ్‌లో లోపం కనబడుతుంది. హ్మ్. అంచేత భగవంతుని రూపాలు కనబడతాయంటే కనబడతాయి. 100% కనబడతాయి. ఎందుకంటే పిలిచేవి కదమ్మా, రాకుండా ఏం చేస్తుంది దేవత? అంతే.